పత్రిక అన్నదమ్ములకి ప్రెస్ మిత్రులకి ముఖ్యంగా వైసీపీ సిపిఐ సిపిఎం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అయిన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి అందరిని కూడా ఆహ్వానిస్తూ ముందుగా మీ అందరిని ఒకటే కోరుతున్నాం, మీరందరూ వైసీపీలో ఒక్క నిమిషం కామ్గా ఉంటే నేను కూడా జోష్లో ఉన్నా ఈరోజు. ఎందుకంటే మంచిగా మా బుజ్జాడన్నడి బుజ్జాడన్నా బుచ్చినాయుడు దెబ్బ అద్రింద్ర అబ్బ అన్నట్టు నేను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని ఒకటే కోరుకుంటున్నా, దయచేసి నీకు టైం ఉన్నప్పుడల్లా అలాంటి లీడర్లకు ఫోన్ చేసి అందరినీ తిట్టండి, భయపించండి. ఎందుకంటే ఆ భయంతో వృత్తికి వచ్చి కోపం వచ్చి 100 మంది జాయినింగ్ అన్నాడు. దగ్గర 700 మంది జాయిన్ చేశాడు మొత్తం బ్రహ్మాండంగా. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 800 కుటుంబాలు ఈరోజు వచ్చి జాయిన్ అవ్వడం అనేది నిజంగానే చిన్న విషయం కాదు. మమ్మల్ని నమ్మొచ్చినందుకు నిజంగానే అక్కడ ఏమైతే కోల్పోయినారో ఇక్కడ మీరు అది లాభపడతారు. గౌరవం, మర్యాద మీరు మా దగ్గర వచ్చిన తర్వాత బ్యానర్లు కట్టమని మేము అడగం, వచ్చిన తర్వాత మిమ్మల్ని డబ్బులు ఇవ్వమని మేము అడగం. మేము అడిగేదల్లా ఒకటే, మీ ప్రేమ, మీ అభిమానము, పార్టీ కోసం కష్టపడబడి అడుగుతాం తప్ప దాని తప్ప మేము వేరే ఆశించామని తెలుగుదేశం పార్టీలో అని చెప్పి తెలియజేసుకుంటూ, నాకు తెలిసి నిన్నటితోనే 3 జెడ్పీటీసీల దెబ్బతోని నిన్న ఒక టీవీ, ఒక సెల్ ఫోన్ పగిలిందంట. మరి మధుసూదన్ రెడ్డి ఇంట్లో ఇస్త్రీ కొట్టాడంట, సెల్ ఫోన్ తీసి టీవీ పగిలిపోయిందంట. మరి ఈ రోజు ఏం కొడతాడో దయచేసి మహాతల్లి మా అక్కకి చెప్తున్నా, మన మధుసూదన్ రెడ్డి గారి భార్యకి అన్ని జాగ్రత్తగా కవర్ చేసి పెట్టమ్మా. ఈ రోజు నుంచి రోజు పగిలే పరిస్థితి ఉంది. మొత్తం వైసీపీని ఇంకొక 10 రోజుల్లో ఖాళీ చేయబోతున్నా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చూస్తే యువత పెద్ద ఎత్తున జాయిన్ అయినారు నా మీద నమ్మకంతో. వాళ్ళందరికీ ఈరోజు మాటిస్తా ఉంటా. ఇక్కడ కరకంబాడు కావచ్చు, అది రాజనగర్ కావచ్చు, వేరే ప్రాంతాల నుంచి ఎవరైతే వచ్చి పెద్ద ఎత్తున జాయిన్ అయినారో వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను. ఏ రోజైనా సరే ఎనీ టైం మీరు మాకు డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు, మీకు అందుబాటులో ఉంటాం. కనీసం ఎమ్మెల్యే అంటా ఉన్నాడు, నాకు 30 మంది పిఏలు ఉన్నారు, నీకెవరున్నారని. నాకు 100 మంది తమ్ముళ్ళు ఉన్నారు, నా కోసం ఏం చేసే సిద్ధంగా ఉన్నారు. నేను వాళ్ళ కోసం నేను నా ప్రాణాలు ఇచ్చేదానికైనా సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకున్నాను. నిన్న మరి పవిత్రమ్మ గారు ఒక డైలాగ్ కొట్టారట. ఒక జెడ్పీటీసీ నాకు ఫోన్ చేశాడు, సుధీర్ రెడ్డి మాయల మాటలు చెప్పి నన్ను తీసుకెళ్లిపోయాడమ్మా, మేము మళ్ళా తిరిగి వచ్చేస్తామని చెప్పినాడంట. అదిగో ఆ జెడ్పీటీసీ ఇక్కడే ఉన్నారు. అంతా ఉత్తా మాటలు, అంతా డాన్ డాన్ డొమ్ డొమ్ పుసుకులు. మరి చూస్తే ఇదిగో ఎడమ సుబ్బారెడ్డి అన్న ఇది ఏడే ఉన్నాడు. ఆయనంట మాయల మాటలు చెప్పి నేను తీసుకెళ్లిపోయానంట. అన్నా అవునా? నో ఎస్తారు నో కాదు. నేను గోపాలకృష్ణారెడ్డి అన్న మీద ప్రేమతో, అదేవిధంగా అరణ్య మీద ప్రేమతో జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి మన సుధీర్ బాబు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. అదేవిధంగా బాబు గారు కూడా చెప్పారు, మీరంతా రాకముందు ఆయన 50,000 మెజార్టీలో ఉన్నారు, మీరు వస్తే ఏందో మీరు చూపించాలా. ఈ తిరుపతి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో వచ్చేది శ్రీకాళహస్తిలో ఉంది నా సర్వేలో. కాబట్టి మీరంతా ధైర్యంగా ముందుకెళ్లి ప్రజల్లో తిరగండి, నిత్యం ప్రజల్లో తిరగండి అనేసి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ బాబు. ఒకసారి మన అన్న చూపించు. అన్నా నేను కిడ్నాప్ చేశానన్నా. కాబట్టి ఇట్లా మాటలు మీ దాంట్లో ఉంటది. కిడ్నాప్లు, మర్డర్లు, బాబాయిని హత్యలు చేయడం, లేకుంటే ఈ 5 సంవత్సరాల్లో కాళహస్తిలో ఆడకూతుర్లు 11 మందిని మర్డర్ చేసినారు. దాని తర్వాత ఎక్కడ పడితే అక్కడ మరి అత్యాచారాలు చేసినారు. ఎప్పుడన్నా ఒకటే అడుగుతున్నా, గోపాలన్న ఉన్నప్పుడు ఏ రకంగా ఉండింది, ఈ రోజు మధుసూదన్ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉంది అని చెప్పి మనం అడుగుతున్నాను. ఇంకా రాబోయే కాలంలో మరి వచ్చే 57 రోజులు ఉంది. ఈ 57 రోజుల్లో ఈ రోజు ఎవరైతే జాయిన్ అయినారో, ఎవరైతే మక్కచాలు ఉన్నారో, అన్నదమ్ములు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఒకటే కోరుకుంటున్నా, ఈ 57 రోజులు దిక్కసంగా పనిచేయండి. ఒక అయ్యప్ప స్వామి మాలేసుకుంటాం,
లేకుంటే ఒక ఈశ్వరుడు మాలేసుకుంటాం, అలానే తెలుగుదేశం మాలేసుకోవాలా. ఈ 57 రోజులు ఖచ్చితంగా పనిచేస్తే వచ్చే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ నేను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటానని చెప్పి తెలియజేసుకుంటాను. దాని తర్వాత ఇక్కడ వచ్చాను. వచ్చిన తర్వాత నేను బైక్ తోలుతున్నాను. బైక్ తోలుతుంటే సగం దూరంలో నడుము నొప్పి స్టార్ట్ అయింది. ఆ గుంతలు చూస్తుంటే నాయన ఎట్ట బతుకుతున్నారో అర్థం కావడం లేదు. డ్రైనేజ్ కాలువలు లేవు, రోడ్డు చూస్తే గుంతలు. కానీ మా మధుసూదన్ రెడ్డి మాత్రం ఒక దాంట్లో మాత్రం ఫాస్ట్ గా ఉన్నాడు. యాడ కారులో పోతుంటే ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా, ప్లాట్ కనిపిస్తే కబ్జా. ఈ రోజు చూస్తామంటే అందరినీ సర్పంచుల్ని, జెడ్పీటీసీల్ని, ఎంపీటీసీల్ని ఎవరైతే ఉన్నారో బంపర్ ఆఫర్లు ఇస్తా ఉన్నారంట. రాజీవ్ నగర్ కాలనీలో ఎవరన్నా సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ పోకుండా నా దగ్గరే ఉంటే వాళ్ళకి 3 ప్లాట్లు ఇస్తా అంటున్నారంట. ఆల్రెడీ మీ దగ్గర నుంచి చాలా మంది నాతోని యామ్ లో ఉన్నారు, జామ్ గా ఉన్నారు, వచ్చేదారు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో, ఎవరైతే సర్పంచులు ఉన్నారో అందరూ కూడా మధుసూదన్ రెడ్డి పోండి, ఉన్న ప్లాట్లన్నీ తీసుకోండి, మన పార్టీలో వచ్చి జాయిన్ అయ్యండి అని చెప్పి ఈరోజు పిలిపిస్తా ఉన్నారు. మొన్న ఒక ఇంటర్వ్యూలో చూసిన మధుసూదన్ రెడ్డి గారు ఆయన చెప్తున్నారు, సుధీర్ రెడ్డి గారు పాస్పోర్ట్ ఇస్తే నేను ఓటుకి 5,000 ఇస్తానంట. ఇప్పుడే ఇస్తాను, తీసుకొచ్చి జిరాక్స్ తీసుకొచ్చిన నా పాస్పోర్ట్ మీకు ఇచ్చేస్తాను. దయచేసి మీకు నమస్కారం పెట్టి చెప్తున్నా, మా అక్క చెల్లెలకి అందరికి 5,000 రూపాయల లెక్కన ఓటుకి ఇవ్వాలా, ఒక ముక్కుబుడికి ఇవ్వాలా, మాకు సారీ ఇవ్వాలా, మా అక్క చెల్లెలకి మాత్రం మంచి వడ్డానం కూడా ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్ చేస్తున్నా.